కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. ఆ పోస్ట్ ఏదైతే ప్రత్యేకంగా మీరు ఆ పోస్ట్ పెట్టి ఎందుకు అఫీషియల్ చేయాలనుకున్నారు నాకు అర్థం కాల. బేసిక్ గా ఫస్ట్ రీల్ పెట్టాను, 2 రీల్స్ పెట్టాను, తర్వాత పోస్ట్. అది ఏంట్రా ఏదో బిహైండ్ ద సీన్స్ ఉండే కదా, ఏదో షూట్ యాక్చువల్లీ అప్పుడు మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, అదే దాని దెబ్బకి అదే క్యాన్సిల్ అయిపోయింది. ఆ పోస్ట్ ఫుల్ వైరల్. డిలీట్ చేస్తారా ఉంచారా? ఇంకా డిలీట్ చేస్తారా? ఎందుకు అదే అన్న చూసావా 3 days లో డిలీట్ చేశాను. 3 days కూడా కాలేదు, 3 days కదా ఇంకా ఉంచారు ఎక్కువ లేదు 3 days 3 days నేను ఉంచాను. అదే ఎందుకు ఆ పోస్ట్ తోనే వైరల్ చేయాలని ఎందుకు వైరల్ చేయాలని అనుకోలేదు, జస్ట్ నార్మల్లీ. ఎందుకు ఆ ఫోటోతో అని ఎందుకు అనిపించింది అలా? ఆఫ్ ఆల్ ద థింగ్స్ స్కూటీ మీద వెళ్తున్నాయి, బైక్ మీద వెళ్తున్నాయి, బిహైండ్ ద సీన్స్ అన్నమాట. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ గోవాకి వెళ్ళాము. అలా ఒక ఫోటో డంప్ లాగా పెట్టేసాము. అది వైరల్ అయిపోయింది. అది వైరల్ అయిపోయింది. ఎవరు అడగలేదా మిమ్మల్ని ఎవరు అడుగుతారు ఎందుకు ఇలా అప్లోడ్ చేశారు గౌతమ్? ఎవరు క్వశ్చన్ చేయలేదు బ్రో. ఇంకోటి ఈయన బిఫోర్ తెలుసా నీకు? లైక్ ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇలా అలా తెలుసు. మరి ఏమైనా బిగ్ బాస్ అని తెలియదు. పరిచయం అయిన తర్వాత అప్పుడు స్లోలీ వి గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ షీ వాస్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. అంటే ద రీజన్ బీయింగ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. హిందీది ఒక సిద్ధార్థ్ శుక్లాది అవి చూసేటోడిని, పాతది అది కూడా. దెన్ ఐ గాట్ బిజీ విత్ మై వర్క్ అండ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. ఇనాయది ఒక 2 ఎపిసోడ్స్ కూర్చొని చూసా. ఎంట్రన్స్ ఐ లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్. నిజం ఏంటన్నా చెప్పురా నువ్వు? నిజం చెప్పు, చూసావా? పడుకున్నారు పూర్తిగా అంటే చూసా అంటే అదే స్టార్ట్ చేసా. 10 minutes డౌన్ ద లైన్ ఐ ఫెల్ అస్లీప్. ఇనాయ్ అంటే జనాలు తెలుసు బ్రో. గౌతమ్ ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఏంటి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, బిజినెస్ మ్యానా, పొలిటికల్, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇది మీ గురించి చెప్పు బ్రో. हम अपनी तारीफ क्यों करना? आप बोल दीजिए. नहीं आप ही बोलो. బేసికలీ ఆమె బయోమెడికల్ ఇంజనీర్. పుట్టింది నాగార్జున సాగర్, పెరిగిందంతా హైదరాబాద్. దెన్ ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ. మొత్తము తెలుగు అంత కమాండ్ లేదు, ప్యూర్ హిందీ. దెన్ ఐ స్టడీడ్ ఇన్ ఫిడ్జీ. ఆ తర్వాత బీటెక్ చేశాను. అక్కడ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ వెరీ క్విక్లీ తెలుగు సినిమాలు చూడడం అదంతా. దెన్ ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, న్యూ జెర్సీ. మా పెద్దనాన్నకి 2 gyms ఉన్నాయి అక్కడ, పార్సిపనీలో, వెబనీలో ఒకటి. యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా అకాడమీ, యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ 2 ఉన్నాయి. ఐ యూస్ టు హ్యాండిల్ దాట్. అండ్ బిఫోర్ దాట్ ఐ వర్క్డ్ ఇన్ మెడిసిటీ హాస్పిటల్. అపోలోలో కూడా వర్క్ చేశాను ఒక 2 years యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్. ఎవ్రీడే ఐ యూస్ టు ఫీల్ అక్కడికి వెళ్తే పేషెంట్లను చూసి ఐ డెంట్ లైక్ ద అట్మాస్ఫియర్. మనమే పేషెంట్ లేకపోతున్నాం అట్లా కాదు, అంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ఫిట్నెస్ అనమాట. అండ్ ర్యాంప్ మోడలింగ్ చేశాను. ఐ వాక్ ఫర్ ప్రసాద్ బేడప్ప కాలేజ్ డేస్లోనే. ఐ వాజ్ వెరీ అథ్లెటిక్. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ అక్కడ రోజు ఒక పెద్ద బోర్డు ఉండేది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అరే వీళ్ళందరూ క్యూర్కి వస్తున్నారు హాస్పిటల్కి, అదేదో మంచిగా హెల్త్ వెల్నెస్ చూసుకుంటూ జిమ్ అనే కాదు, యూ కెన్ డూ స్విమ్మింగ్, యూ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్. ఒక గంట సేపు రోడ్డు మీద రన్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో వర్కౌట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ ఎందుకు చేసుకోరు? క్యూర్ వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? డాక్టర్ మీకు క్యూర్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అన్న ఒక బాగా ఒక కసిలాగా వచ్చేసి, ఈ ఏజ్ కాదు ఇప్పుడు నేను హాస్పిటల్ కాదు, ఐ షుడ్ వర్క్ ఇన్ అ ప్రివెంటివ్ సెక్టర్ అని. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మై డాడ్ వాజ్ డయాబెటిక్, సో నేను ఒక్కడనే కొడుకునే. సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఏదున్నా ఇక్కడే స్పెండ్ చేసుకుందాము అని చెప్పేసి. దెన్ ఐ అప్లైడ్ ఫర్ క్రిస్ గెతిన్. క్రిస్ గెతిన్ ఈజ్ హృతిక్ రోషన్స్ ట్రైనర్. మహేష్ బాబు గారికి ట్రైన్ చేస్తుండే. సో I was one of his associate and I was training all the trainers over there, Chris Gathins లో. దెన్ చాలా మంది సెలబ్రిటీస్కి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడము. కౌన్సిలింగ్ అంటే యూ కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి గైడెన్స్, ఓన్లీ ఇన్ వెల్నెస్. సో మేజర్లీ ఐ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఒక 1,000+ క్లయింట్స్ ఇన్ అబౌట్ 8 years of service. చేస్తూ దెన్ లాక్డౌన్ హ్యాపెండ్. ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నాను.
ఇంటికే పిలుచుకొని అలా కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్స్. విజయశాంతి గారు ఫర్ సర్లేర్ నీకెవరు, వన్ ఆఫ్ ద వెరీ నోన్ ఫేమస్ పర్సనాలిటీ. దెన్ సెలబ్రిటీ ట్రైనర్. యా, మోర్ ఆఫ్ వెల్నెస్ కోచ్ అని చెప్పచ్చు. దెన్ చేస్తూ చేస్తూ నాకు థియేటర్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. థియేటర్ చేశాను. మన సమహార థియేటర్ అని రత్నశేఖర్ గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ కోచ్. ఆయన దగ్గర నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండే, చాలా ప్యాషన్ ఉండే. ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ప్లే స్కిట్స్ అనమాట. ఐ లైక్ డ్రామా, ఐ మూవీ బఫ్. చూసి అరే చాలా బాగుంటది అని అలా చేద్దామని మోస్ట్లీ నెగటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడము, ఈవెన్ ఇన్ ద ప్లేస్ ఆల్సో. అలా అలా ప్యాషన్ ఇంకా what do you say? I put it into practice. ఇండస్ట్రీకి రావాలని కోరిక పుట్టింది. అదే నేను ఇంకా అడుగుదాం అనుకున్నా, ఇండస్ట్రీకి రావాలని ఆలోచన అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. ఒక మూవీలో అంటే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ ఐ వర్క్ విత్ ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ కి ట్రైనింగ్ ఇస్తూ దెన్ హీ కాస్టెడ్ మీ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. హీ ప్రామిస్డ్ మీ అ వెరీ లెందీ రోల్ అండ్ అ వెరీ important role. Then I acted for about 90 days. Big banner. And ఒక 3 days dubbing కూడా అయింది అంతా. This was before lockdown, 2019. What happened is when the movie got released, my part was kind of cut off. అండ్ ఒక డైలాగ్ కూడా లేదు. 3 రోజులు డబ్బింగ్ చెప్పడం అంటే ఎన్ని డైలాగ్స్ ఉంటాయి? అది అక్కడ ఏం స్క్రీన్ మీద అయితే ఏం లేదు. సో ఐ ఫెల్ట్ వెరీ అప్సెట్ అనమాట. అంటే ఈ ప్రాసెస్లో, ఈ షూట్ ప్రాసెస్లో, ఈ 90 daysలో మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే 2020లో. దెన్ దేర్ కేమ్ అ సిచ్యువేషన్ వేర్ ఐ హ్యాడ్ టు నాట్ గివ్ అవుట్ మై హెయిర్. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారము తలనీలాలు గుండు చేయించుకుంటారు. అది కూడా నేను పంతులు గారితో మాట్లాడి స్పెషల్ ఒక పూజ చేసుకొని కంటిన్యూటీ ఉంది అంటే మా నాన్నగారి కోరిక నేను కనబడాలి స్క్రీన్ మీద, ఇలా చేయొచ్చా అంటే అలా కూడా చేయించారు. అండ్ ఐ మెయింటైన్ దట్. తీరా చూసేటప్పటికి అక్కడ లేకపోతే నేను చాలా అప్సెట్ అయిపోయినా. చాలా అప్సెట్ అయిపోయి వద్దు, ఇది నాకు వచ్చిన పని నేను చేసుకుంటాను, ఈ పెద్ద సముద్రము దీంట్లో ఎందుకులే ఈదడం, అది కూడా ఎదురీదాలి ఎందుకులే అన్న ఒక డల్ మూమెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ వాజ్ లైక్ మై ఫ్రెండ్, చాలా క్లోజ్. అదొక లోలో ఉన్నాను, ప్లస్ ఇదొక లో, కంప్లీట్లీ రాక్ బాటమ్ అయిపోయి సర్లే వచ్చిన పని చేసుకుందాము, రాని పని అంటే తెలియని పని ఎందుకు, ప్యాషన్ తర్వాత చూసుకుందాంలే అన్న ఉండే. ఇనాయ పరిచయం అయిన తర్వాత షీ స్టార్టెడ్ నోటీసింగ్ మై టాలెంట్. ఇది కూడా నా క్వశ్చన్ నెక్స్ట్. ఏంటి తను ఏంటి లైక్ తనతో ఉంటే కొంచెం మనకి ఫేమ్, మనం ఎవరో తెలుస్తుంది, బయటకు వస్తుంది అలా అని చెప్పి అంటే ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దట్ ఫేస్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వెల్ విత్ మై ఓన్ ప్రొఫెషన్. బాగా సంపాదించుకుంటున్నాను. ఇనాయ అంది వద్దు, యూఆర్ మెంట్ ఫర్ బిగ్గర్ థింగ్స్, నీ ప్యాషన్ ఎందుకు వదులుకున్నావు అని చెప్పేసి షీ స్టార్టెడ్ దట్ ఫైర్ అగైన్ ఇన్ మీ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే ఫోర్స్ఫుల్ గా కాదు, చాలా పాజిటివ్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా మంచిగా చేసుకోవచ్చు కదా, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇంత బాగా ఇది ఉంది, డాన్స్ బాగా చేస్తావు అని చెప్పేసి షీ పుట్ దట్ చింగారి వెలిగించి వదిలేసింది. అది ఇంకా మళ్ళీ ఓల్డ్ ప్యాషన్ ఎట్లా ఉంది, డాడ్ కోరిక కదా, యూ కెన్ బౌన్స్ బ్యాక్. ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కి నువ్వు ఎందుకు అంత డల్ అయిపోవడము అని వెరీ పాజిటివ్ పుష్ ఇచ్చింది. దెన్ ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్. అంటే ఎంతమంది చెప్పినా కూడా ఎక్కలే, బట్ జబ్ పసందీతా ఔరత్ జబ్ బోల్తీ బాగా ఎక్కుతుంది కదా, అలా ఐ లిసన్ టు హర్. Now I have started going to auditions and I've signed a couple of films.